నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. స్ట్రాటజిస్టులు వద్దంటే వద్దు, ఓన్లీ ఆస్ట్రాలజర్సే ముద్దు అనే విధంగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ తీరు. తాజాగా జరిగినటువంటి ఒక విషయం ఏంటంటే, తాడేపల్లికి ఎవరైతే దేశ లేఖలో ఒక ఫేమస్ ఆస్ట్రాలజర్ ఉన్నారో రుద్రకిరణ్ ప్రతాప్ అనేటువంటి ఒక జ్యోతిషుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో మాట మంతి పంచుకున్నారు. పూర్తిగా మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాల్లో కావచ్చు, ఆయన ఆశించేటువంటి ఫలితాల్లో కావచ్చు, ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా కలుగుతాయో మనతో పాటు డిస్కస్ చేయడానుకున్నారు రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవరలత గారు. నమస్తే మేడం. మేడం, 6 నెలలు సమావేశం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారని చెప్పి ఇన్నాళ్ళు ప్రశాంత్ కిషోర్ గారు ఫ్రెండ్షిప్ ఒక పక్క, మరో పక్క స్వయంగా వాళ్ళ ముత్తాత కాలం నుంచి ఉండేటువంటి విజయసాయి రెడ్డి గారు ఈ ఫ్రెండ్షిప్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో లబ్ధి పొందినారు. కానీ తాజాగా ఇటువంటి స్ట్రాటజిస్టులు మాకు పనికిరారు, ఎవరైతే జ్యోతిషులు ఉన్నారో వాళ్ళే మాకు ఏదన్నా మంచి ఫలితాలు అందించగలుగుతారని చెప్పి ఆయన్ని తాజాగా తాడేపల్లి పిలుచుకున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఈ విషయాన్ని ఏ విధంగా చూడాలి మేడం? అంటే ఇక్కడ మీరు చూస్తుంటే తమిళనాడు రాజకీయాలు వంట పట్టించుకున్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే తమిళనాడులో కొత్తగా వాళ్ళు సలహాదారుడిగా ఎప్పుడైతే విజయ్ సీఎం అయ్యాడో అప్పటికేమో సలహాదారుడి కింద ఒక జ్యోతిష్యం చెప్పే వ్యక్తిని వాళ్ళు పెట్టుకోవటం. అంటే ఆయన చెప్పిన టయానికి ఏమైనా ముహూర్తాలు ఓపెనింగ్ కానివ్వండి, ఒక రావుకాలం ఇట్లాంటివన్నీ రోజు ఆయన గుర్తు చేస్తూ ఉంటాడేమో, అందుకే ఆయన సలహాదారుడిగా పెట్టుకున్నాడు. ఒక రావుకాలాన్ని కూడా గుర్తు చేయడానికి కూడా పెట్టుకున్నాడు. ఎందుకంటే తమిళనాడులో ఎక్కువ మంది పాటిస్తారు ఇవన్నీ. అంటే టైం కానివ్వండి, ఈ టైంకి అది అన్నీ అది పాటిస్తారు సరే కానివ్వండి. విజయ్ గారు పెట్టుకోవటం కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన జోసఫ్ విజయ్ ఇంకొకటి ఏంటంటే ఆయనకి హిందూ మతం మీద అంత నమ్మకం కూడా లేదు. ఆయన మనం ప్రతిసారి చూసాం, సనాతన ధర్మం గురించి పెద్దగా ఎక్కడా కూడా టచ్లో కూడా తీసుకోడు. అలాంటి వ్యక్తి ఈ రోజున జాతకాలు, అస్ట్రాలజీ నమ్మటం కానివ్వండి, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఇదంటేనే ఖచ్చితంగా హిందూ మతానికి సంబంధించింది. నుదుటిని అంత బొట్టు పెట్టుకొని వచ్చారు కదా మేడం విజయ్. అదే అంటే అవసరానికి ఏదైనా నమ్ముతారేమో అనిపిస్తుంది ఈ లెక్కన. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితికి వస్తే మీరు అన్నట్టు ఇప్పుడు నార్త్ సైడ్ నుంచి ఒక ఆస్ట్రాలజీని తీసుకొచ్చుకోవటం కానివ్వండి, ఆయన ప్రముఖంగా కూడా రుద్రకిరణ్ అతను చాలా ప్రముఖమైన వ్యక్తి. రుద్రకిరణ్ ప్రతాప్ గారు అనే వ్యక్తి చాలా పెద్ద పెద్ద వాళ్ళకందరికీ కూడా ఆయన ఆస్ట్రాలజర్గా ఉంటున్నారు. ఆయన చెప్పినవి జరుగుతాయి అనేది ఒక నమ్మకం కూడా ఉంది. ఆయన అది కూడా కాకుండా మానసికంగా కొంచెం వాళ్ళు సరైన లేకపోయినా కూడా దాన్ని కూడా గైడ్ చేస్తారని కానివ్వండి, ఒక ఆయుర్వేదిక్ లాంటి ట్రీట్మెంట్ కూడా ఆయన చెప్తారని కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రసిద్ధి చెందిన వ్యక్తి రుద్రకిరణ్ ప్రతాప్ గారు. ఆయనని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆయనతో ఖచ్చితంగా అవసరం అనేది మెడికల్ పరంగా కూడా అవసరం పడి ఉండొచ్చు. దాన్ని కూడా మనం ఆలోచించాలి. ఒకటి ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా హిందూ మతాన్ని పెద్దగా ఎక్కడ మనం చూసాం. ఆయన భక్తి కానీ, పూజలు చేయటం కానివ్వండి, తీర్థం తీసుకునే విధానం కానివ్వండి, ఆత్మ ప్రదక్షిణ కానివ్వండి, ఆ హోమంలో వేసిన నవధాన్యాలే కానివ్వండి, ఫోర్స్ఫుల్ గా ఒక యాక్ట్ కోసం చేస్తాడో అది ఫలించదు అక్కడ. అందుకే ఇప్పుడు నవధాన్యాలు ఎవరైనా కూడా ఒక హోమగుండంలో తీసుకెళ్లి వేయాలంటే అది ఒక చాలా పవిత్రంగా భావిస్తారు. అక్కడికి వచ్చిన ఎవరైతే దాన్ని చూడటానికి వచ్చిన భక్తులందరూ కూడా కొంచెమైనా దానిలో వేసే భాగ్యం దొరుకుతుందని వస్తారు అక్కడికి, ఒక హోమగుండం జరుగుతున్నప్పుడు. అలాంటిది ఆయన హోమం చేస్తున్నప్పుడు ఆ హోమంలో ఆయన చేతితో వేస్తే ఆయనకి ప్రతిఫలం అనేది ఉంటుంది. ఆయన వేయకుండా ఆయన పురోహితుడి చేతిలో పెడితే ఆ పురోహితుడు తీసుకెళ్లి దానిలో వేయటం అంటే అది ఆ పురోహితుడికి ఫలితం వస్తుంది. నీకెందుకు వస్తుంది? నువ్వు చేసే పూజలు నిష్ఠ, నియమం, ఒక నమ్మకం, భక్తి అనేది ఉంటే అలాంటివి చెయ్యాలి. నీకు నమ్మకం లేనప్పుడు ఎందుకు కూర్చుంటావు? అంటే దాన్ని కూర్చొని హిందువుల్ని అవమానించటానిక? సో ఆత్మ ప్రదక్షిణ చేయలేని వాడివి నువ్వు ఎందుకు పూజకి వెళ్ళావు? వెళ్ళకూడదు కదా. సో నువ్వు బొట్టు పెట్టుకోవటానికో, తీర్థం తీసుకోవటానికో, అక్షంతలు వేస్తే దులిపేసుకోవటానికో చేసే ప్రయత్నాలు ఎందుకు? స్పష్టంగా ప్రజలకు మీడియా ముఖంగా కనపడుతున్నది కదా. మేడం, మీరు చెప్పినటువంటి సందర్భాలు, సంఘటనలన్నీ ఏదైతే విజయ్ గారు ఎలక్షన్స్ ఫేస్ చేశారో దానికంటే మునుపు జరిగినటి తాజాగా విజయ్లో ఏదైతే మనం మార్పులు చేర్పులు చూస్తున్నామో, బొట్టు పెట్టుకోవడాలు కానీ, ముహూర్తాలు చూసుకొని బయటికి రావడాలు కానీ, హిందువుల గురించి పాజిటివ్గా మాట్లాడడం కానీ, ఇవన్నీ చూసి ఒక పాఠం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమయ్యి ఆయన లైఫ్ స్టైల్లో ఏం జరిగిందో విజయ్ గారిది మొత్తం డీకోడ్ చేసి అదే విధంగా కాపీ పేస్ట్, కాపీ మిర్రర్ లాగా చేసేటువంటి ప్రయత్నం చేస్తారనుకోవచ్చా? ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి వేణుస్వామిది కూడా బాగా నమ్మాడేమో అనిపిస్తుంది. లేకుంటే వేణుస్వామి చెప్పేది ఎలాంటివి ఉంటాయంటే అయితే అది లేకపోతే ఇది, ఏదైనా ఉండేది 2 ఆప్షన్లే, అవుతుంది అవ్వదు.
అనేది 2 ఆప్షన్లు. అయితేనేమో నేను ముందే చెప్పాను అంటాడు. అవ్వకపోయినా కూడా ఆయన నోటితో వచ్చునుంటే ఇది అవ్వదని అన్నాడు అనుకో, అది నేను ముందే చెప్పాను అంటాడు. 2 ఆప్షన్లో ఏదో ఒకటి వాడుకుంటాడు. ఆ వాడుకునే దానిలో ఎక్కడో ఆయన స్ట్రాటజీ మిస్ అయినట్టే కనపడుతున్నాయి. మిస్ అయింది కూడా. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారు గెలుస్తారని చెప్పారు, కేటీఆర్ గారు సీఎం అవుతారని చెప్పారు, బంపర్ మెజార్టీ వస్తుంది, ఇంకా తెలంగాణలో వాళ్ళే ఇంకా పరిపాలిస్తారు, ఇంకెవరు ఉండరన్నారు. ఇక్కడ పోయింది. ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా అదే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది, ఆయనే సీఎం అవుతాడు, ఇంకెవరు ఉండరు అని చెప్పాడు. అక్కడ పోయింది. సో అయితే ఆయన పక్కన పెట్టినట్టున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన లాంటి వాళ్ళు ఎంతమంది ఇట్లాంటివి చెప్తుంటే ఆయనకు ఉండే 2 ఆప్షన్లో ఏదో జరిగితే గాలివాటంగా ఏదైనా జరిగింది అనుకోండి, అది నేను చెప్తే జరిగిందని అనుకునే రకాలు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకురావటం కానివ్వండి, ఆయన చాలా ప్రముఖమైన వ్యక్తి కాబట్టి ఆయన త్రూ ఏదైనా జరుగుతుంది అనే ఒక ఆలోచనలో ఉంది. ఏదైనా సరే నమ్ముతాను. ఇప్పుడు మన కష్టాల్లో కావచ్చు, లేదా పూర్తి స్థాయి సంతృప్తి హ్యాపీనెస్ లో ఉన్నప్పుడు కూడా గుడికి పోయి స్వామి నీ వల్లే స్వామి, లేదా స్వామి నువ్వే చేయాలి స్వామి అడిగి మనశాంతి కోసం అక్కడికి వెళ్తాం. అట్ ద సేమ్ టైం చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా ఒక తెలియని రిలీఫ్ కోసం వెళ్తూ ఉంటారు, దర్గాకి కూడా అట్లా వెళ్తూ ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఆ ప్రశాంతత అయితే అంతో ఎంతో చేకూరుతుందని నేను అనుకున్నాను. ఇది పొలిటికల్ గా ఇప్పుడు జనరల్ గా ఉంటారు మేడం, పబ్లిక్ లో కూడా ఎస్ జగన్మోహన్ రెడ్డి మారినారు అనేటువంటి పర్సంటేజ్ ఒక 3-4% అయినా ఒక పాజిటివ్ ఎనర్జీ వైసీపీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఏదైనా కూడా నమ్మితేనే. ఇప్పుడు నీకు ఆ మతం మీదే ఒక నమ్మకం లేని వ్యక్తివి నువ్వు ఆ పూజ చేస్తానంటే ఎలా ఫలిస్తుంది? దేవుడు ఎందుకు వరమిస్తాడు? నువ్వు నన్ను నమ్మకుండా నువ్వు నటిస్తున్నావని దేవుడికి తెలియదా? నువ్వు దేవుడిని అంటే ఏపీ ప్రజలను ఎలాగో మోసం చేయగలిగాను, దేవుడిని కూడా మోసం చేస్తామనే రేంజ్ లో ఆలోచిస్తున్నాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎంతసేపు ఆయన ఆలోచన మనకు దేవుడు అనే వ్యక్తి సుపీరియర్. సో ఆయన మనం మోసం చేయలేమనేది కూడా ఇంతవరకు తెలుసుకోలేకపోతున్నట్టు బాధాకరమైన విషయం ఇక్కడ. అంటే ఇంకొక విషయం కూడా ట్రీట్మెంట్స్ కూడా ఆయన ఇస్తారు కాబట్టి కొంచెం మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అలాంటి ట్రీట్మెంట్ కూడా జరుగుతుందేమో కూడా. ఎందుకంటే మానసికంగా దృఢంగా ఉండటమే కానివ్వండి, ఆయన బయట వచ్చినప్పుడు మాట్లాడే మాటలు మావిగన్ లాంటివి, ఇట్లాంటి 3 ఏళ్ళు కళ్ళు మూసుకొని లేస్తే దాని మూలాన కొన్ని రోజులు ట్రోల్ అవుతున్నాడు. ఒక మీటింగ్ ప్రెస్ దగ్గరకు వచ్చి ఒకటి మాట్లాడాలంటే దాన్ని మాట్లాడటం మూలన ఒక 1 నెల రోజులు దానికి ఫుటేజ్ ఇస్తున్నాడు. అది ఆంధ్రప్రదేశ్కి అప్పుడప్పుడు వచ్చిపోయే జోకర్ లాగా కనిపిస్తున్నాడు. ఇవన్నీ పోవాలి అని అనుకోని ఏమైనా ట్రీట్మెంట్కి స్టార్ట్ చేశాడా? ఆ రకంగా కూడా ఆలోచించాలి కదా. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏదైతే హిందూ మతాన్ని నమ్ముతున్నాను అని అంటే కొంచెం బయట పబ్లిసిటీ కూడా రావాలి కదా. ఆ పబ్లిసిటీ కోసం ఇప్పుడు ఇలాంటి జ్యోతిష్యుల దగ్గర, ఇట్లాంటి ప్రముఖుల దగ్గర మనం పిలిపించుకుంటే ఒక సెన్సేషనల్ అవుతుంది. సో అట్లా నేను నమ్ముతున్నాను హిందూవాదాన్ని అని చెప్పుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఎందుకంటే హిందువులందరినీ కూడా ఓటర్లుగా మార్చుకోవటానికి చేస్తున్న ప్రయత్నం. సో ఎవరికి ఏం తెలీదా? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గుళ్ళ దగ్గర ఎలాంటి దుర్మార్గాలు జరిగాయి, ఎలాంటి పనులు, రథాలను తగలబెట్టారు, విగ్రహాలు ధ్వంసం చేశారు, ప్రసాదాల్లో కల్తీ కలిపారు, తిరుమల లడ్డులో కల్తీ కలిపారు, దేవస్థానంలోకి వచ్చిన ఏదైతే పరకామణిలో వచ్చే డబ్బుని ఇది చేశారు, అన్యమత ప్రచారాలు చేసుకున్నారు టెంపుల్స్ లో. ఇన్ని రకాల దుర్మార్గాలు హిందూ మతం మీద మూడిగా దాడి లాంటిది జరిగింది 5 సంవత్సరాలు కూడా. అలాంటిది హిందూ మతం ప్రజలందరూ కూడా మర్చిపోతారా? ఇప్పుడు ఏ టెంపుల్కి వెళ్తే నీవు చర్చికి వెళ్ళటం తప్పు కాదు, మసీదుకి వెళ్ళటం తప్పు కాదు, ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించడం ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు. కానీ ఇంకొక మతాన్ని కించపరచడం అనేది తప్పు. దాన్ని ఎవరు కూడా ఉపేక్షించరు. ఖచ్చితంగా దీని మీద ఈయన చేసే ఏవైతే డ్రామాలు చేసినా కూడా ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మొత్తం మీద 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీయాత్రకు పోయినట్టు, మరియు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ లో ఇస్తున్నటువంటి పోర్ట్రేషన్లు హిందూ మతం పైన ఆయన తీరు చింత చచ్చిన పులుపు చావునట్లు ఆయన మనసులో ఉన్నటువంటి భావాలు ఆయన ఫేస్ లో స్పష్టంగా కనపడుతున్నాయని చెప్పి మేడం గారు అభిప్రాయపడుతున్నారు. ధన్యవాదాలు మేడం. నమస్తే.